ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై మరోసారి ఉత్కంఠత రేపుతున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సబబుగా ఉన్న రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గడిచిన ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం పాటు మౌనం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన వ్యూహాలు పదును పెడుతున్నట్లు కనిపిస్తుంది. సరిగ్గా 24 గంటల వ్యవధిలో రాష్ట్ర రాజకీయాన్ని మలుపులు తిప్పేలా ఒక భారీ ప్రకటన రాబోతుందని వార్తలు తాడేపల్లి వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను భూకంపాన్ని సృష్టించడమే కాకుండా రాబోయే కాలంలో పార్టీ గమ్యాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయడంపై జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. గతంలో జరిగిన పోరాటాలను సరిదిద్దుకుంటూ కొత్త ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ఒక బహత్తర ప్రణాళికలు సిద్ధం చేశారని సమాచారం. ఈ క్రమంలోనే సునామీ లాంటి ప్రకటన ఒకటి రాబోతుందని, అది కార్యకర్తల్లో కొత్త జోష్ని నింపడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తుందని చర్చ జరుగుతుంది. బహుశా ఇది పార్టీ పదవుల మార్పు గురించి కావచ్చు, లేదా జగన్ స్వయంగా చేపట్టబోయే ఒక భారీ పాదయాత్ర లేదా జన చైతన్య యాత్రకు సంబంధించి ప్రకటన కావచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. జగన్ మళ్ళీ జనం మధ్యకు రావాలని నిర్ణయించుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై విమర్శలు పెంచుతున్న జగన్ ఇకపై కేవలం ప్రెస్ మీట్లకు లేదా అసెంబ్లీ సమావేశాలకి పరిమితం కాకుండా నేరుగా ప్రజాక్షేత్రంలోనే పోరాటాలను నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన చేయబోయే ప్రకటన కొత్త రాజకీయ సమీకరణలు చోటు ఉండే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా తన వ్యూహాన్ని మార్చుకోవాలని ఆయన భావిస్తున్నారనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. గడిచిన కొన్ని నెలలుగా పార్టీలో నెలకొన్న నీరసత్వాన్ని పారదోలాలంటే ఒక బలమైన పిలుపు అవసరమని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి. అటువంటి శక్తివంతమైన పిలుపునే జగన్ ఈ 24 గంటల్లో ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తుంది. ఒకవేళ జగన్ కనుక మళ్ళీ పాదయాత్రకు సిద్ధమైతే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుంది. గతంలో ఆయన చేసిన పాదయాత్రే ఆయన్ను అధికార పీఠం కూర్చోబెట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే పదంలో వెళ్లడం ద్వారా కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ఆయన వేచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి ప్రకటన కేవలం యాత్రలకే పరిమితం కాకుండా పార్టీ నిర్మాణంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేలా ఉంటుందని కూడా వినికిడి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ అభిమానులు అందరూ ఇప్పుడు తాడేపల్లి వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఆ 24 గంటల గడువు ముగిస్తే కానీ ఆ రాజకీయ సునామీ ఏ రూపంలో వస్తుందో స్పష్టం రాదు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపటి రోజు అత్యంత కీలకం కానుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. అందుకే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.